ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ ప్రశ్న మా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ డైరీకి సంబంధించి వేసినటువంటి ప్రశ్న అధ్యక్ష. ఈ ప్రశ్నలో మేము అడిగింది ఏంటంటే, ఈ విశాఖ డైరీకి కార్పొరేట్ కంపెనీ సొసైటీస్ యాక్ట్ నుంచి కార్పొరేట్ కంపెనీగా మార్చారా అని. దానికి మంత్రివర్యులు అవునన్నారు సార్. రెండోది మేము అడుగుతాం అంటే అధ్యక్ష, నాకు కొంచెం సమయం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అర్థిస్తున్నాం అధ్యక్ష. ఇది ఎందుకంటే సుమారు 2.5 లక్షలు పాడి రైతులకు సంబంధించింది, ఉత్తరాంధ్రకు సంబంధించింది అధ్యక్ష. అలాగే ఇది ఇందులో డైరెక్టర్స్ ఎవరైనా సరే లేకపోతే కంపెనీలో ఉన్నటువంటి చైర్మన్ ఇన్హెరిటెన్స్ గా అంటే వారసత్వంగా మళ్ళీ చైర్మన్ అవ్వచ్చా, అదొక ప్రశ్నకి కాదన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళు చైర్మన్ ఒక సన్నే ఈరోజు చనిపోయినటువంటి చైర్మన్ ఒక కుటుంబ సభ్యులే ఈరోజు చైర్మన్ కింద ఉన్నారు. మూడోది, ఇక్కడ ఏమైనా కరప్షన్ జరిగిందా, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయా అంటే దానికి ఎటువంటిది కరప్షన్ జరగలేదని చెప్తున్నారు అధ్యక్ష. దాంట్లో చాలా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగింది అధ్యక్ష. దీని మీద చాలా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉందనేది మా ఉద్దేశం అధ్యక్ష. అలాగే ఎవరు దీనికి బాధ్యులంటే దాని ఉత్తమం కాదని చెప్తారు అధ్యక్ష. అయితే దీని మీద ఈ సభకు మీ ద్వారా ఈ సభ నుంచి తేవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 2,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి విశాఖ డైరీ ఈరోజు నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకంటే అందులో జరుగుతున్నటువంటి అవకతవకలే ప్రధానమైనటువంటి కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. ఉత్తరాంధ్రలో సుమారు 2.5 లక్షల పాడి రైతులు 7.5 లక్షలు మిల్క్ సప్లై చేస్తున్నారు అధ్యక్ష. దీంట్లో గతంలో ఇది సహకార సంఘంగా ఏర్పడి క్రమేపా వీళ్ళేం చేశారంటే కంపెనీ యాక్ట్ కింద మార్చిపడేశారు అధ్యక్ష. ఆ రోజు కూడా ప్రభుత్వాలు దాని మీద దృష్టి సారించలేదు అధ్యక్ష. ఏదో రైతులకి పాడి రైతులకి మంచి చేస్తారేమోనండి. కానీ ఈరోజు భారీ స్థాయిలో సార్ దాంట్లో చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్స్ ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఉండి చాలా పెద్ద స్థాయిలో వీళ్ళు డబ్బులు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, ఇందులో మరీ గౌరవం ఏంటంటే ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మరిన్ని అవతలు చేస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దాంట్లో ఇష్టానుసారం అనేక విధాలుగా డబ్బులు మళ్లించేటువంటి పరిస్థితి అధ్యక్ష. రైతుల కోసం వాడు పాడి రైతులకు ఒక సంక్షేమం కోసం వినియోగించేస్తున్నటువంటి డబ్బులు ఇష్టానుసారం డైవర్ట్ చేసి ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ అధ్యక్ష. ఈ ట్రస్ట్ మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ట్రస్ట్ లోకి ఎలా డబ్బులు వస్తున్నాయి, ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, దేనికోసం వినియోగిస్తున్నారు, వాళ్ళు పాడి రైతుల యొక్క సంక్షేమం కోసం వాడుతున్నారా లేకపోతే వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు అన్న దాని మీద మనం ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎంత దారుణం అంటే అధ్యక్ష, వీళ్ళు అమ్మేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి, కొనేవాళ్ళు వీళ్ళు తాలూకోవాలి. అంటే అందరూ కంపెనీ నడపడానికి ఏదైనా సప్లయర్స్ ఉన్నారంటే సప్లయర్స్ వీళ్ళు మనుషులే, అలాగే మార్కెటింగ్ చేసేవాళ్ళు వీళ్ళు మనుషులే. చివరికి పాడి రైతులకి మాత్రం చాలా తగ్గించి ఈరోజు వాళ్ళు రేట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే ఒక పక్కన పాడి రైతులకు నష్టం చేస్తూ కంపెనీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనుషుల ద్వారా లబ్ధి పొందుతూ నష్టాల బారిన పడేటటువంటి పరిస్థితి అధ్యక్ష. కనుక దీన్ని కొంచెం వివరంగా మీకు చెప్తాను అధ్యక్ష. కోఆపరేటివ్ సెక్టర్ కింద పెట్టి 25 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఒక రాయితీలు వినియోగించుకొని 1995లో మార్క్స్ చట్టం కింద తీసుకొచ్చి తర్వాత 2006లో వీళ్ళు కంపెనీ యాక్ట్ కింద మార్చేశారు అధ్యక్ష. అక్కడి నుంచి సమస్యలు మొదలయ్యాయి అధ్యక్ష. ఇందులో డైరెక్టర్స్ అందరూ కూడా వీళ్ళు మనుషులే. ఇంకోటి ఏంటి అధ్యక్ష, తులసి ఆగ్రో డైరీ ఫార్మ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ, శ్రీ విశాఖ బెవరేజెస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇంకో కంపెనీ. దీనిలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ ఆడారి కుమార్ గారు కంపెనీస్ పెట్టి దీని ద్వారా అధిక రేట్లు డైరీ సప్లై చేస్తూ దాంట్లో కమిషన్ కొట్టేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదే కాకుండా విశాఖ మిల్క్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి దీంట్లో మన విశాఖ డైరీ ఏదైతే ప్రొడక్ట్స్ తయారు చేస్తుందో దాన్ని మార్కెట్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా వాళ్ళు
వాళ్ళ బంధువులు కాదు, ఆడారి కుమార్ గారి కంపెనీ అధ్యక్ష, వాళ్ళ బంధువులు కూడా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు అధ్యక్ష. వీళ్ళేం చేస్తారు, అధిక రేటులో తక్కువ రేటు విశాఖ డైరీ తీసుకోవడం, అధిక రేటుకి అమ్మడం అధ్యక్ష. ఈ విధంగా డైరీకి నష్టం చేస్తారు అధ్యక్ష. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టుగా ట్రస్ట్ ఫామ్ చేశారు అధ్యక్ష. ట్రస్ట్ ఫామ్ చేసి ఏం చేస్తున్నారు వీళ్ళు, మనం ఎంప్లాయీస్ కి, అందులో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ కి బోనస్ గా ప్రతి ఏడాది 16,800 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అందులో 6,800 రూపాయలు ఈ ట్రస్ట్ కి డైవర్ట్ చేస్తున్నారు. డైవర్ట్ చేసి ఆ డబ్బుల్ని ఏ విధంగా వీళ్ళు వినియోగిస్తున్నారంటే, గతంలో 2019లో వీళ్ళు ఈయన ఒక పార్టీ తరఫున కుమార్ గారు పోటీ చేశారు అధ్యక్ష. పోటీ చేసి ఏం చేశారు, సుమారు 200 మంది ఎంప్లాయీస్ కి 5 లక్షల రూపాయలు చెప్పిన వాళ్ళు లోన్ తీసుకునేటువంటిగా డబ్బులు ఇప్పించి వాళ్ళ దగ్గర చెక్కులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు తీసుకుని ఈ లక్ష్యం ఉపయోగించారు అధ్యక్ష. దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది ఎంక్వైరీ చేస్తే దీంట్లో నిజాలు వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, మొన్న ఎలక్షన్ కూడా ఇదే ప్లాన్ చేశారు అధ్యక్ష, ఈ ట్రస్ట్ ద్వారా డబ్బులు డైవర్ట్ చేయడం. ఇదే కాకుండా అధ్యక్ష, వీళ్ళు రైతులకి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టినటువంటి దాంట్లో ఏదైతే ట్రస్ట్ ఉందో, ప్రతి సంవత్సరం పాడి రైతు దగ్గర అన్యాయంగా 300 రూపాయలు కలెక్ట్ చేస్తారు అధ్యక్ష. ఆ డబ్బులు కూడా మీరు డైవర్ట్ చేస్తారు. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదే కాకుండా ఇంకా దారుణం ఏంటంటే అధ్యక్ష, ఇందాక చెప్పినట్టుగా ఒక కంపెనీ హైదరాబాద్ లో, ఇది చాలా పెద్దది అధ్యక్ష స్కామ్. హైదరాబాద్ లో ఒక కంపెనీ ఈ డైరీ ఆర్డర్ కుమార్ గారు పెట్టి అది లాస్ లో ఉన్నటువంటి కంపెనీ, సుమారు 18,000 లీటర్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ అధ్యక్ష. దానికి సంవత్సరం 80 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. పోనీ ఎందుకు ఇస్తున్నారో కూడా అర్థం కాదు అధ్యక్ష. అంటే ఆ విధంగా ఒక కంపెనీ యాక్ట్ కింద మార్చి ప్రభుత్వ నియంత్రణ తీసిపడేసి ఆ డబ్బులు ప్రజలకు, పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆ డైరీకి నెలకి 80 లక్షల రూపాయలు చెప్పిన ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి డైరీకి ఇస్తున్నారు అధ్యక్ష. ఇదే కాకుండా నార్త్ పోల్ ఐస్ క్రీమ్ ఒకటి పెట్టారు అధ్యక్ష. ఈ ఐస్ క్రీమ్ కి దాని మిషనరీ 15 లక్షలు ఉంటే నెలకి 10 లక్షల రూపాయలు రెంట్ ఇస్తున్నారు అధ్యక్ష. దీని మీద కూడా ఇది కూడా డైరీ చైర్మన్ ఒక మేనేజర్తో పెట్టించినటువంటి అధ్యక్ష. కనుక దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్న అధ్యక్ష. ఇదే కాకుండా అధ్యక్ష, సప్లైర్స్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, వీళ్ళ అనుమానాలు పెట్టుకుని, వీళ్ళు అనుకున్నటువంటి డైరెక్టర్లు పెట్టుకుని దీంట్లో ఆ పాడి రైతులకు సంబంధించినటువంటి డబ్బు అంతా డైవర్ట్ చేసి, అలాగే ఒక హాస్పిటల్ కూడా వీళ్ళు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేసి కిమ్స్కి ఇచ్చారు అధ్యక్ష. కిమ్స్ హాస్పిటల్ అది ప్రైవేట్ కంపెనీ, బాగానే రన్ అవుతుంది, దాంట్లో ఏం ఇది లేదు అధ్యక్ష. కానీ పాడి రైతులకి సంబంధించి ఎవరైనా చేస్తే మాత్రం డైరీ ట్రస్ట్ భరించాల్సింది పోయి ప్రైవేట్ వాళ్ళకు ఖర్చు చేసే విధంగానే వాళ్ళ మీద భారం పడుతుంది అధ్యక్ష. ఈ విధంగా పాడి రైతుకి నష్టపడుతుంది అధ్యక్ష. దీని మీద కూడా ఎంక్వైరీ చేసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్న అధ్యక్ష. దయచేసి ఇది ఎందుకంటే ఉత్తరాంధ్ర రైతాంగానికి సంబంధించింది కనుక పాడి రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు కనుక ఈరోజు దానా ఖర్చు పెరిగిపోయింది అధ్యక్ష. దానికేమి సబ్సిడీ ఇవ్వకుండా, దానికేమి ఆదుకోకుండా వీళ్ళు ఎక్కువ రేటు ఇవ్వాల్సింది పోయే తక్కువ రేటుకి మీరు కొనేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. కనుక మేము దీని మీద పూర్తి స్థాయి ఒక హౌస్ కమిటీ కానీ, లేకపోతే ఏదైనా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ, లేకపోతే సిఐడి ఎంక్వైరీ కానీ వేసి దీంట్లో నిజాలు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సభ ద్వారా మీ దృష్టికి తీసుకొస్తాను.